మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు మన మధ్యలో ఉంటున్నాడు. మన సహాయాన్ని దేవుడు దయచేసి బలపరచాలి, కీడు తప్పించి మేలు అనుగ్రహించాలి. కాబట్టి మనమందరము దేవుని వైపు చూస్తూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చేస్తాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా అనేకులు మార్గమధ్యంలో ఉన్నారు, వారిని కూడా దేవుడు త్వరపెట్టి నడిపించాలి. కీడు తప్పించి మీరు అనుగ్రహించి క్షేమంగా దేవుడు నడిపించడానికి దేవుడు తన కృప చూపించి బలపరచాలి. ఈ భయంకరమైన దినాల్లో దేవుడు మన మధ్యలో ఉండి దేవుడు మనం నడిపిస్తున్నాడు. మనల్ని, మన ప్రాంతాన్ని, మన పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేవుడు మన దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నందుకు, దేవుడు ఇంటి కృపను దయచేసినందుకు, మళ్ళా దేవుడు నామాన్ని స్తుతించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించినందుకు మనమందరం ఒకసారి దేవుని రేపు రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చేస్తాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. నీ కృపతో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు నీ కాపుదలను గురించి నడిపించినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఈ భయంకరమైన దినాల్లో మాతో మీరుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. కృప చూపించండి, బలపరచండి ప్రభువా. అయ్యా, మీ ఆత్మ చేత మమ్మల్ని నింపమని కోరుచున్నాం తండ్రి. అయ్యా, మా దేవుడు నీవే, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు నీవు తండ్రి. అయ్యా ప్రభా, మా పక్షాన మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, మా పక్షాన వ్యాజ్యమాడే దేవుడు నీకు తండ్రి ప్రభువా, స్తోత్రం నాయన. అయ్యా ప్రభా, నీ కృపతో మమ్మల్ని లేవనెత్తి బలపరచండి తండ్రి. అయ్యా ప్రభా, స్తోత్రం నాయన. అయ్యా, ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు మీ హస్తము తోడుగా ఉంచండి తండ్రి. ఏ విధములైన ఆటంకాలు కలగకుండా క్షేమము, నెమ్మది, ఆశీర్వాదాన్ని కలిగించమని కోరుతున్నాం తండ్రి. అయ్యా, మీరే మీ కృపను అనుగ్రహించి దీవించమని కోరుతున్నాం. సహాయం దయచేయండి తండ్రి. పరిపూర్ణమైన ఆరోగ్యము, క్షేమము ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభువా. మీ పాద సన్నిధానంలో ఎవరైతే మొరపెడుతున్నారో, మీ పాద సన్నిధానంలో ఎవరైతే ప్రభువా నీ వైపు చూసి నేను జ్ఞాపకం చేసుకుంటున్నారు, అయ్యా ప్రభువా స్తోత్రం నాయన. అయ్యా 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 అడిగిన ప్రతిదీ ప్రభువా మీరు అనుగ్రహించమని కోరుతున్నాము తండ్రి. మీరే సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ప్రభా, ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థనకు ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించండి. పాటల ద్వారా మీరు తోడుగా ఉండమని కోరుచున్నాం తండ్రి. అయ్యా, అదేవిధంగా కీర్తన భాగం ద్వారా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించండి. అయ్యా, సాక్ష్యాల్లో, కానుకల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభువా. అయ్యా, నీ వర్తమానం అందిస్తున్న కృపను అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, నీ దాసులైన నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి ప్రభువా మీరే మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి. స్తోత్రం నాయన. నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, చివరి ప్రాంతంలో తండ్రి మీ ఆత్మాభిషేకమును కుమరించండి తండ్రి. మీ బలమైన ఆత్మకార్యం మీరు మా మధ్యలో జరిగించమని కోరుతున్నాము తండ్రి. సహాయం దయచేయండి. అయ్యా ప్రభువా స్తోత్రం నాయన. వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరు మీరు దీవించండి తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి, వర్ధల చేసి నడిపించండి. మీరేమి సహాయం అందిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటారు. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనల్ని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఇక మీద కూడా దేవుడు మనల్ని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఈ రీతిగా వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు. దాదాపుగా 2 నెలల దాకా అయిపోయింది మన మందిరంలో కూడుకోక. దేవునికి స్తోత్రం. ఇటువంటి కృపను దేవుడు దయచేశాడు. దేవుడి కృపను బట్టి ఇక మనము వాక్యంలో ముందుకు సాగిపోదాం. చదువుకుందాము, వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. చాలు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని చెప్పి మనమందరం రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాము. దేవుని మాట వింటే
మనం మంచిగా అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడతాం. దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి మనము? దేవుని మాట వింటే మనము ఆశీర్వదింపబడతాం. మనం దీవెనలతో ముందుకు సాగుతాం. దేవుని మాట వినక చాలా మంది లోకంలో గతించిపోతున్నారు, లోకంలో ఉండిపోతున్నారు. దేవుని తెలుసుకొని కూడా దేవుని మాట వినలేకపోతున్నారు. అటువంటి వారి గురించి నువ్వు ఆలోచన చేయవద్దు. నువ్వు ఎవరి గురించి ఆలోచన చేయాలి? దేవుని గురించి, దేవుని మాట గురించి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఊర్లో పూజారి ఉన్నాడు. ఎవరు? పూజారి ఎలా తెలుసుకున్నాడో దేవుడిని తెలుసుకున్నాడు, దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడిని నమ్ముకున్నాడని చెప్పి ఊరంతా ఏం చేశారు? అతన్ని వెలివేశారు, బయటికి తోసేశారు. అంటే ఊర్లో వద్దు, నువ్వు పూజారి నువ్వే ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పి అతన్ని ఊర్లో నుంచి నెట్టివేశారు. నెట్టివేసిన తర్వాత ఆయన ఊర్లో నుంచి బయటకు వచ్చేసాడు. ఊర్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అక్కడే ఒక చిన్న కొండ కనిపిస్తే ఆ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడే ఒక పాట వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? బాగా జాగ్రత్త వినాలి అందరు. ఒక పాట వేసుకొని అక్కడే ఆయన ఉంటా ఉన్నాడు. అందరు ఇటువైపు చూడాలి, వాళ్ళు ఎవరి కింద పెట్టవద్దు, అందరు ఇటువైపు చూడాలి. ఆ పాటలో ఆయన ఉంటూ ఉన్నాడు. రోజు ఏం చేసేవాడంటే ఉదయాన్నే లేచి నేను ఎట్లాగా ప్రార్థన చేస్తూ ఉంటానో ఉదయాన్నే ఆయన కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఉదయాన్నే లేచి తర్వాత 4 గంటలప్పుడే లేచి ఆయన ఏం చేస్తున్నాడు? రోజు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అట్లాగా 2 సంవత్సరాల్లో ఈయన ఎన్ని ఆత్మలు సంపాదించాడు? 20 ఆత్మలు సంపాదించాడు. ఎన్ని ఆత్మలు సంపాదించాడు? 20 ఆత్మలు. అయితే సంఘాన్ని దేవుడు చిన్నగా ఆయన కట్టుకున్నాడు. మందిరంలో 20 ఆత్మలు చేరాయి. అయితే ఒక రోజు ఒక నక్క వచ్చిందంట ఎవరి దగ్గరికి? ఈ పాస్టర్ దగ్గరికి. ఎవరి దగ్గరికి? బాగా వినాలి. నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను, మళ్ళీ మీరు చెప్పాలి కాబట్టి జాగ్రత్త వినండి. పేరు పెట్టి అడుగుతాను, చెప్పలేదో అంతే మరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ పాస్టర్ దగ్గరికి ఎవరు వచ్చారు ఇప్పుడు? నాకు వచ్చి పాస్టరయ్యా నాకు బాప్తిసం ఇయ్యని అడిగింది. ఏమని అడిగింది? నేను నీకు బాప్తిసం ఇస్తే నీవు నక్క బుద్ధి నాకు తెలుసు, ఉన్న 20 ఆత్మలు కూడా ఏమైపోతాయి? పోతాయని చెప్పి ఆయన నేను నీకు బాప్తిసం ఇయ్యనని చెప్పాడు. ఎవరికి? నక్కకు. అయినా ఏం చేసేది? రోజు ఆయన దగ్గరికి వచ్చి బాప్తిసం అని చెప్పి ఆ పాస్టర్ని అడుగుతా ఉంటే ఒక రోజు ఈయన ఏం చెప్పాడంటే విసిగిస్తా ఉంది నక్క. పాస్టర్ దగ్గరికి వచ్చి విసిగిస్తా ఉంటే ఈ పాస్టర్ అన్నాడు ఒక రోజు, నక్క నేను నీకు బాప్తిసం ఇయ్యాను, కానీ అయితే ఒక పని చేయి, 1 నెల వరకు నువ్వు దేవుని మందిరానికి రా. అప్పుడు నీ మాట, నీ పద్ధతి, నీ క్రమము ఇదంతా చూసి తర్వాత నెల 10 రోజులకి నేను బాప్తిసం ఇస్తా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే అని చెప్పి ఈ నక్క రోజు మందిరానికి రావడం ప్రారంభం చేసి ఈ 1.5 నెలల లోపల ఈ నక్క ఏం చేసిందంటే ఒక కార్పెంటర్ దగ్గరికి పోయింది. కార్పెంటర్ అంటే చెక్క పని చేయించుకునే వాళ్ళ దగ్గరికి పోయి ఆ చెక్క పని దగ్గరికి పోయి, అయ్యా నాకు శిలువ తయారు చేయని చెప్పిందంట. ఏం తయారు చేయమని చెప్పింది? అందరు ఇట్లా చూడాలి. ఏం తయారు చేయమని చెప్పింది? సరే అని చెప్పి సినిమా తయారు చేసుకొని అది మెడలో వేసుకునింది. ఎక్కడ వేసుకునింది? ఎవరు? బాగానండి, నక్కలంటే వాళ్ళు ఉంటారు ఇక్కడ కూడా. మెడలో వేసుకునేదంట. మెడలో వేసుకొని రోజు ఒక సంచి తగిలించుకొని దాంట్లో బైబిల్ పెట్టుకొని కొన్ని కరపత్రాలు పెట్టుకొని ఏం చేస్తా ఉంది? రోజు పొద్దున్న లేస్తాడు, వాక్యం చదవడము, ప్రార్థన చేయడము, ఉదయం నుంచి సాయంకాలం దాకా కరపత్రాలు ఊర్లో పంచి
సువార్త ప్రకటిస్తా ఉంది. ఎవరు? అయితే ఈ నెలన్నర లోపల 20 మంది ఉన్న సంఘము 100 మంది అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 సంవత్సరాలు ఆయన ప్రయాసపడి ఎన్ని ఆత్మలు సంపాదించాడు? 20. ఇప్పుడు ఈ నెలన్నర లోపల ఈ నక్క ఎంతమంది తీసుకొని వచ్చింది? 80. ఇప్పుడు 100 మంది అయ్యారు సంఘం. ఇప్పుడు 100 మంది అయిపోయారు సంఘం. అప్పుడు పాస్టర్ గారు చూసి, అబ్బా నక్క మంచి పని చేస్తా ఉంది, నక్క ఆత్మలు పిలుచుకొని వస్తా ఉంది. ఆత్మలు పిలుచుకొస్తే ఇక పాస్టర్ కూడా ఎట్లా ఉంటది? ఎలా ఉంటది? సంతోషంగా ఉంటది. నక్క మంచిగా పిలుచుకొని వచ్చింది అని చెప్పి దాన్ని కూర్చోబెట్టి ఒక రోజు సాయంకాలము కూటం పెట్టి బాప్తిస్మం ఇచ్చి దాన్ని సన్మానం చేసి ఈ నక్క వల్లే ఇంతమంది వచ్చారని చెప్పి ఆయన పొగిడి పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక రోజు పాస్టర్ గారు ఏం చేశారంటే, అయ్యా నక్క గారు పొగిడి ఆయన ఏం చేశాడంటే పాస్టర్ నక్కను సంఘ పెద్ద చేశాడు. ఏం చేశాడు? ఇప్పుడు మొదలైంది అసలు సంగతి. అప్పుడు దాకా ఒక రకంగా ఉండే, ఇప్పుడు సంఘ పెద్దలు చేశాడు. సంఘ పెద్దలు చేస్తానే ఏం చేసింది నక్క? పాస్టర్ గారు చెప్పారు, అయ్యా నక్క గారు నేను హైదరాబాద్ వెళ్తున్నాను, వారం రోజులు నేను రాను, మళ్ళా ఆదివారం పొద్దున్నే నేను వస్తాను, వాక్యానికల్లా నేను వస్తానని చెప్పి ఈ పాస్టర్ గారు నక్క గారికి అన్ని అప్పచెప్పి ఆయన ఏం చేశాడు? ఎక్కడికి పోయినాడు? ఊరికి వెళ్ళిపోయినాడు. పాస్టర్ గారు ఊరిపోతున్నారని చెప్పి ఆయన సూట్ కేసు పట్టుకొని ఆయన దగ్గరకు వచ్చి బస్సు ఎక్కించి ఆయన బస్సులో ఎక్కి ప్రయాణమే పోతానే ఇది దారిలో అనుకునేది, ఇంకా వస్తా నేను నా పాత స్నేహితుల్ని కలవాలనుకున్నాను. ఎవరిని కలవాలనుకున్నది? సరే అని చెప్పి నాకు ఎక్కడ ఉంటుంది? అడవిలో పోయింది. అడవికి పోతా ఉంటే మార్గమధ్యంలో ఏం కనపడిందంటే చచ్చిన జింక కనిపించింది. ఏం కనిపించింది? ఏం కనిపించింది? చెప్పండి అందరూ గట్టిగా. చచ్చిన జింక కనిపిస్తానే నక్కకు మాంసం చూస్తే ఇంకా ఆగలేదు. అనుకుంటా ఉందంట, నేను తినాలన్నా వద్దా? బాప్తిసం తీసుకున్నానే, నేను తినాలన్నా వద్దా? అయ్యో నేను సంఘ పెద్దనయ్యానే, నేను తినాలన్నా వద్దా? ఆయన ఎవరు చూస్తున్నానే ఇక్కడ అని చెప్పి ఏం చేసిందంటే పోయి దాన్ని తినడం మొదలుపెట్టు. ఏం చేసింది? తినడం మొదలు పెడతానే దానికి మెడలో ఉన్న శిలువ అడ్డం వస్తా ఉంది. ఏమొస్తా ఉంది? అడ్డం వస్తా. ఈ శిలువ అడ్డం వస్తుందని చెప్పి తీసి ఒక తగ్గిన చెట్టుకు తగిలించి ఏం చేస్తా ఉంది? ఇంకా వాటర్ పట్టించింది. తినడం మొదలుపెట్టి తినేసి ఏం చేసుకుని మూతి అంతా తుడుచుకొని మళ్ళీ ఆదివారం కల్లా ఎక్కడికి వచ్చింది? ఆ శిలువ తగిలించుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చి కూర్చునింది? ఎక్కడికి వచ్చి కూర్చునింది? ఏమీ తెలియనట్టు వచ్చి కూర్చుంది. పాస్టర్ గారు 137 కీర్తన చదివి వాక్యం చెప్తా ఉన్నాడు. అందులో ఒక ఆదివారం వచ్చింది. ఈ ఆదివారంలో ఈయన పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు వాక్యము? నువ్వు ఎక్కడ పోయావో అది నాకు తెలుసు, నువ్వు ఏం చేసావో అది నాకు తెలుసు, నువ్వు ఏం తిన్నావో కూడా నాకు తెలుసు అని చెప్పాడు. అని చెప్తానే ఈ నక్క భయంగా వేసుకుని పడి నా గురించి ఎవరో చేతిలో పాస్టర్ గారికి చెప్పినారు. ఎవరు చెప్పినారు? పాస్టర్ గారికి పాపం అయింది ఏం తెలియదు. కొంతమంది ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అనుకుంటా ఉంటారు, వాక్యం చెప్తా అంటే నా గురించే చెప్తున్నాడు అయ్యా, నా గురించే చెప్తున్నాడు. నక్కలాంటి వాళ్ళు వీళ్ళు. ఎట్లాంటి వాళ్ళు? నక్కలాంటి వాళ్ళు. నా గురించే చెప్తున్నాడు అయ్యా. వారు ఈ తప్పు వచ్చింది కాబట్టి సరి చేసుకునే బుద్ధి కాదు, పాస్టర్ గారిని వ్యతిరేకించే బుద్ధి. నా గురించే చెప్తున్నాడు అయ్యా.
నువ్వేం చేసావు, నువ్వేం చూస్తున్నావో అదంతా ఎవరికి తెలుస్తా ఉంటది? ఎవరికి తెలుస్తా ఉంటది? దేవుడికి తెలుస్తా ఉంటది. ఒక ఆమెన్నది, అయ్యా ఈ లాక్డౌన్ లో అన్ని దీపాలు ఆరిపోయాయి. ఈ లాక్డౌన్ లో అన్ని దీపాలు ఆరిపోయాయి. దేవాలయంలో అదేమంటారు, గర్భగుడిలో కూడా దీపాలు ఆరిపోయాయి. కానీ మా ఇంట్లో దీపం మాత్రం ఆరిపోలేయ్యా. ఏం దీపము? కార్తీక దీపం అంట. ఏం దీపము? ఏం దీపం అమ్మా? మా ఇంట్లో దీపం ఆరిపోలే. సీరియల్ చూసే నక్కలు కూడా ఉన్నాయి, సినిమాలు చూసే నక్కలు ఉన్నాయి. మీ గురించి నాకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. హుదూద్ తుఫానికి రేకులన్నీ ఎగిరిపోయాయి. రైల్వే స్టేషన్ లో ఉండే రేకులు కూడా ఎగిరిపోయాయి. కానీ మా ఇంట్లో రేకులు ఎగిరిపోలే. ఏం రేకులు? కొత్త రేకులు. ఏం రేకులు? చెప్పండి చెప్పండి. మొగల్ రేకులు. మా ఇంట్లో ఎగిరిపోలే. సీరియల్ చూసేదే ఓ నక్కలు ఉన్నాయి. జాగ్రత్త ప్రియ సోదరి సోడా, దేవుని మాట వినడం శ్రేష్టము. నా గురించి ఎత్తి చెప్తున్నాడని చెప్పి ఈ నక్కలు లేచి నిలబడింది. ఇక్కడ కూడా అటువంటి వాళ్ళు ఉన్నారేమో. నిన్ను నీవు సరి చేసుకోమని దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరి సోడా, జ్ఞాపకం చేసుకో, నక్కలాంటి బుద్ధి, నక్కలాంటి స్వభావము, ఏమీ తెలియకుండా ఉండే నటించే స్వభావం నీకు ఉండకూడదు. నీకు ఉండకూడదు. నటించే స్వభావం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వింటే దేవుడు ఎట్లాగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నిన్ను ఏ రీతిగా ఆశీర్వదిస్తాడో, దేవుడు నిన్ను ఏ రీతిగా బలపరుస్తాడో ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. ఇంకా చాలా మంది ఈ రీతిగా ఉన్నారేమో. దేవుడిని జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈరోజు నువ్వు దేవుని వైపు చూడాలని ఆయన మాట్లాడుతున్నాడు. గమనించండి, సామెతలు 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. సామెతలు 1వ అధ్యాయం 2వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మాట వినాలి మనము? అమ్మా, అందరూ ఇంట్లో చూడాలి. అయ్యా, ఎవరి మాట మనం వినాలి? దేవుని మాట నీవు వింటే నీకు వివేచన జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు. లోకంలో మోసపోకుండా, మోసం చేసే స్వభావం కలిగిన వారి ఎదుట, నక్క స్వభావం కలిగిన వారి ఎదుట దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే వారి నుంచి తప్పించి నిన్ను క్షేమమును అనుగ్రహిస్తాడు. ఈనాడు చాలా మంది మాట వినలేకపోతున్నారు. దేవుడి మాట వినలేకపోతున్నారు. దేవుడి దాసుని మాట కూడా వినలేకపోతున్నారు. దేవుడు ఏ రీతిగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు ఏ రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన మాట వింటే చూడండి, 5వ వచనంలో, 4వ వచనంలో చూస్తే, వెండిని వెదికినట్టు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్టు దాన్ని వెదకాలి. దాన్ని అంటే ఏంటి? ఆయన వాక్యాన్ని.
ఆయన మాటలు నువ్వు ఆ రీతిగా వినాలి. ఒక పాస్టర్ గారు చెప్పారు ఒక అబ్బాయికి, ఇక్కడ 100 రూపాయలు పోయింది, దాన్ని వెతుక్కో అని చెప్పాడు. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, సాయంత్రం వచ్చే లోపల నువ్వు వెతుక్కో అని చెప్పి వెళ్ళిపోయాడు. బావినా సాయంత్రం వచ్చే లోపల వెతకాలి అని చెప్పి అది నువ్వు కనుక్కోవాలని చెప్పాడు. సరే అని చెప్పి ఆయన పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. ఈయన వెతుకుతూ 1 గంట సేపు వెతికాడు. మధ్యాహ్నం మొదలు పెట్టాడు, 1 గంట సేపు వెతికాడు, అంతా వెతికాడు, దొరకలా. మళ్ళా ఏం చేశాడు, పుస్తకాలన్నీ తెచ్చాడు, అంతా వెతికాడు, ఎక్కడ దొరకలా. మళ్ళా పాస్టర్ గారు వస్తే ఏమన్నా అంటారేమో అని చెప్పి వెతికాడు. మహా అంటే ఎంతసేపు వెతికాడు, 2 గంటల సేపు వెతికాడు. తర్వాత వెతకడం మానేస్తాడు. సాయంత్రం పాస్టర్ గారు వచ్చారు. వస్తూనే ఈయన చూశాడు. ఈయన చూస్తానే ఎక్కడ కూర్చొని ఉన్నాడు, ఒక దగ్గర కూర్చొని ఉన్నాడు. చెప్పాను కదా నిన్ను వెతకమని, నువ్వేంటి వెతకకుండా కూర్చున్నావంటే ఈయన అంటున్నాడు, నేను వెతికానయ్యా, వెతికాను కానీ కనిపించలేదు, వెతికాను కానీ కనిపించలేదు చెప్తున్నాడు అంతే. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నువ్వు వెతకలేదు, నువ్వు వెతకలేదు. వెతుకుతావంటే నా భయం ఉంటే ఇప్పటి వరకు నువ్వు వెతికేవాడివే. దేవుడి మాట అంటే కొద్దిసేపే భయం, మందిరంలో ఉన్నంతసేపే భయం. మందిరం దాటి బయటకు వెళ్ళిన తర్వాత దేవుడి మాట వినలేకపోతున్నాం. లోక మాటలు, లోక పనులు, లోక చేష్టలతో మనం మునిగిపోతున్నాం, కానీ దేవుడి మాటలు వెతికే వారిగా మనం ఉండలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం చదివినట్లే చూడండి, 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించును. దేవుని మాట వింటే చూడండి, ఆ మాట మనం బాగా అర్థం చేసుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిలో నువ్వు గ్రహిస్తావు. భయం అంటే ఏంటో గ్రహిస్తావు, లోక భయం కాదు. దేవుని భయం ఏంటో నువ్వు గ్రహిస్తావు. దేవుని భయం నీలో ఉందనుకోండి, అందరికీ వచ్చు. దేవుని భయం నీలో ఉందనుకోండి, ఏదైనా తప్పు చేయాలంటే భయపడతావు, కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఎందుకు మనుషులు ఎవరు చూడట్లేదు, కానీ పరలోకమందున్న సజీవుడైన దేవుడు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. నేను ఈ తప్పు చేయలేనంటే భయం నీలో వస్తుంది. మాట విని దేవుని గ్రహిస్తే దేవుని భయం నీలో ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. దాని కింద మనం చూస్తే దేవుని గురించిన విజ్ఞానము నీకు లభిస్తుంది. జ్ఞానం అనుగ్రహిస్తాడు. ఎవరి గురించి తెలుసుకోవడానికి? దేవుని గురించి. ఈనాడు జ్ఞానం ఉంటే చాలు, అది సంపాదించవచ్చు, ఇది సంపాదించవచ్చు అని ఆలోచన చేస్తున్నారు. కొంచెం జ్ఞానం ఉంటే చాలు, మంచి ఉద్యోగాలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఒక ఆమెకంట 10 మంది పిల్లలు. ఎంతమంది? 10 మంది. ఎంతమంది? 10 మంది. అందులో ఒకడు జ్ఞానమే లేదు వారికి. రోజు పాస్టర్ గారికి చెప్పేదయ్యా, దీని గురించి ప్రార్థన చేయండియ్యా, వీరికి జ్ఞానమే లేదు, తెలివే లేదు చెప్తాడు. ఏమని చెప్పేది? తెలివి లేదు, తెలివి లేదు అని చెప్పి ఆఖరికి వాడిని చదివించారు. వాడు ఏం చదవలేకపోయాడు, 10 పాస్ కాలేకపోయాడు. అప్పుడు అంతా ఉంది, అయ్యా వీడు జ్ఞానం లేదు కనుక వీడి సేవకు తీసుకోయ్యా, నీతో పాటు తిప్పుకో అయ్యా, అప్పుడన్నా ఉపయోగపడతాడో లేదు అని చెప్పి అంటారు. అదే మిగతా 9 మంది విషయంలో అనొచ్చు కదా, అలా ఎవరి విషయంలో? ఒక తెలియని వాడి విషయంలో అంటున్నారు. ఈనాడు అందరూ అదే రీతిగా ఉన్నారు. జ్ఞానం లేకుండా ఏం చేస్తున్నాడు? ఒక పిల్లలకి బాప్తిసాలు ఇప్పించాలంటే కష్టపడిపోతున్నాడు. ఇవి జ్ఞానం లేని పనులే. ఏమో మా కుమార్తెకి దేవుడు నమ్ముకున్నాడు, వస్తాడో రాడు.
బాప్తిసం ఇస్తే ఎట్లయ్యా? ఇవి జ్ఞానం లేని పనులు. దేవుని మాట వింటే దేవుడే నీకు అన్ని ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, మీరు ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? నక్క పాస్టర్ దగ్గరికి వచ్చి బాప్తిసం ఇవ్వమంటే ఆయన నమ్మాడు. ఈరోజు చాలా మందిని కూడా దేవుని దాసులు నమ్ముతున్నారు, విశ్వాసులు. కానీ విశ్వాసుల్లో భయంకరమైన నక్క స్వభావం లాంటి వాళ్ళు ఉన్నారు. సహోదరిస్తున్నా, మీలో అట్లాంటి స్వభావం ఉండనే ఉండదు. మీలో మంచి గుణం ఉండాలి. దేవుని మాట వింటే, దేవుని మాటను నువ్వు గ్రహిస్తే, దేవుని మాటకు నువ్వు లోబడితే నీలో భయం ఉంటుంది. ఒకరిని మోసం చేయాలన్నా, ఒకరికి తప్పు చేయాలన్నా, ఒకరిని నువ్వు తప్పు చేయాలన్నా ఎవరు భయం అడ్డుపడుతుంది? దేవుని భయం. ఇంటికి పోయి మళ్ళా నువ్వు టీవీ ఆన్ చేసుకుని సినిమాలు చూస్తున్నావు అనుకోండి, మళ్ళా నువ్వు టీవీ ఆన్ చేసుకుని సీరియల్ చూస్తున్నావు అనుకోండి, నీలో ఎవరు భయం లేనట్టు? ఎవరు భయం లేనట్టు? ఇంటికి పోయి టీవీ ఆన్ చేసి అన్నది దురా మాస్టర్ గారు చెప్పారు కదా, అలా చేయొద్దురా అంటే వాడన్నాడు, చర్చిలో ఉన్నంతసేపే, చర్చిలో ఉన్నంతసేపు. ఆ పాప కూడా ఏం చేసిందంటే వదిలిపెట్టేసి, ఏదైతే అదైంది అని చెప్పి ఆ పాప కూడా ఏం చేసింది? వదిలిపెట్టేసి. సరే అని చెప్పి ఇద్దరు హోరాహోరిగా చూస్తున్నారు, టీవీ హోరాహోరిగా చూస్తున్నారు. అందులో వెనక నుంచి పాస్టర్ గారు బండి శబ్దం వినపడి, మాస్టర్ గారు అసలు పాస్టర్ గారు బండి శబ్దమే గ్రహిస్తారు. అంతే అంతే. వెంటనే టీవీ ఆఫ్ చేసేసి కూర్చున్నారు. మళ్ళా ఏమీ తెలియనట్టు కూర్చున్నారు. మళ్ళా ఏం తెలియనట్టు కూర్చున్నారు. ఇట్లా కూర్చునే వాళ్ళు ఎటువంటి స్వభావం కలిగిన వాళ్ళు? చెప్పండి, నోటితో నోటితో మీరు ఒప్పుకోండి. ఎట్లాంటి స్వభావం కలిగిన వారు? అది కూడా అంతే. జింక మాంసం, చచ్చిన మాంసం తిన్నారు. చచ్చిన మాంసం తిని వచ్చి మూతి తుడుచుకొని వచ్చి ఎక్కడ కూర్చునింది? మందిరంలో కూర్చొని. ఇప్పుడు కూడా చాలా మంది మందిరంలో ఉదయాన్ని ఏమేమి చూసి వచ్చారా దేవుడికి తెలియదు. ఇప్పటికైనా దేవుని మాట విని నీ బ్రతుకును మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు. ఇప్పటికైనా నీ బ్రతుకును మార్చుకో. దేవుని మాట విని దేవుడిలో నువ్వు ముందుకు సాగుతుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని మాట వినకుండా దేవుని లోకంలో నీవు జీవిస్తా, లోకానుసారంగా నీవు ఉంటే పరలోక రాజ్యంలో నీ ఎడమకాలు కూడా మోపలేవు. దేవుడు నిన్ను నెట్టివేస్తాడు. దేవుడు నిన్ను నెట్టివేస్తాడు. కాబట్టి ప్రేమిస్తావురా, నువ్వు ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? చెప్పండి, అందరికి గట్టిగా చెప్పండి. ఎవరి మాట వినాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని మాట వింటే ఏ రీతిగా మనం ఆశీర్వదింపబడతాం, దేవుని మాట వింటే ఏ రీతిగా మనం దీవింపబడతామని చెప్పి నేను కొన్ని విషయాలు నేను మీ మధ్యలో ఉంచుతాను. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. చదవండి, సామెతలు 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదవండి. 3వ వచనము, సామెతలు 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదివించండి. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన
అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము నీ చేయును. త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రవర్తన అంటే ఏంటి? చెప్పండి అబ్బాయి, చెప్పాలి, పురుషులు చెప్పాలి. ఇప్పుడు చూడండి, నీ ప్రవర్తన అంటే ఏంటి? ప్రవర్తన అంటే ఏంటి? నీ ప్రవర్తన అంటే నువ్వు ఎట్లా నడుచుకుంటున్నావు, ఎలా కూర్చుంటున్నావు, ఎలా లేస్తున్నావు, ఎలా పండుకుంటున్నావు, ఎలా తింటున్నావు, ఇవన్నీ నువ్వు సరి చేసుకోవాలి. అదే రీతిగా దేవుల్లో నువ్వు ఏ రీతిగా ముందుకు సాగుతున్నావు, ప్రార్థన ఏ రీతిగా చేస్తున్నావు, వాక్యం ఏ రీతిగా చదువుతున్నావు, ఉపవాసాలు ఏ రీతిగా ఉంటున్నావు, దేవుడి భయం నీలో ఏ రీతిగా ఉంటుంది, ఇది దేవుడి ప్రవర్తన. ఈ ప్రవర్తనలో నువ్వు ఎట్లా ఉండాలి? ఈ ప్రవర్తనలో నువ్వు ఎట్లా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. చూడండి, 3వ వచనం 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారములకు నువ్వేం చేయాలి? లోపడాలి. ఎవరి అధికారానికి లోపడాలి? ఎవరి అధికారానికి లోపడాలి? దేవుని అధికారం. అప్పుడు నువ్వు లోబడితే దేవుడు ఏమంటున్నాడంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ త్రోవలు సరళం కావాలి అంటే నీ ప్రవర్తన ఎవరికి నచ్చాలి? మనుషులుగా. ఓ రోజు ఒక వ్యక్తి ఇంటికి వచ్చి ఒక వ్యక్తి ఇంటికి ఇతను వెళ్ళాడు. ఇతను వెళ్తే ఆయన ఏం చేశాడు? మా ఇంటికి చాలా రోజులకు వచ్చావు కదా, వాళ్ళు వాళ్ళని మా ఇంటికి చాలా రోజులకు వచ్చావు కదా, ఇది తీసుకోని చెప్పి చేతులు పెట్టాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? తీసుకొని తిను అని చెప్పి ఇచ్చావు. నువ్వేం చేయాలి? తినాలా వద్దా? చెప్పండి. తినాలా? మంచిది. అయితే మీరు బాగా తింటున్నారన్నమాట. బయట మనం తినాలని చెప్పారు కదా. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుడు చూస్తుంటాడు. కావలసిన దేవుడు పరీక్ష పెడతాడు. అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రవర్తన వ్యక్తిగత జీవితంలో ఎలా అంటే అలా జీవించేసి దేవుని కృపకు దూరం అయిపోతున్నారు. అందుకే నీ త్రోవలన్నీ ఇరుకైన పరిస్థితులే కలుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకో. నీ త్రోవ సరళంగా ఉండాలి అంటే, నీ త్రోవ మంచిగా ఉండాలి అంటే, నీ త్రోవ ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీ ప్రవర్తన విషయంలో ఎవరికి అధికారం ఇవ్వాలి? దేవునికి అధికారం ఇవ్వాలి. ఎవరికి అధికారం ఇవ్వాలి? దేవునికి అధికారం ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తున్నావు అనుకోండి, దేవుడు కూడా నిన్ను చూస్తా ఒప్పలేడు. దేవుడు కూడా ఒప్పలేడు. కాబట్టి ప్రియ సహోదరుడా, నీ ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తుంటారంటే వాక్యం చెప్పేటప్పుడు ఆవలిస్తూ ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు చాలా నిరుత్సాహం కూర్చొని ఉంటారు. ఎన్ని ఎవరు చూస్తుంటారు? నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఎక్కడ కూర్చున్నావు? దేవుని మందిరంలో కూర్చున్నావు. దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలి? ఎలా ఉండాలి? ఈ ప్రవర్తన అంతా సరిగ్గా ఉండాలి. నిండుగా నీ వస్త్రం కప్పుకోవాలి. తల నుండి అరికాల వరకు నీ వస్త్రాన్ని ఏం చేయాలి? కప్పుకోవాలి. ఎలా అంటే అలా వస్త్రాలు ఉంచుకోకూడదు. నీ ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తూ ఉన్నాడు. అప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉన్నావు అనుకోండి, నీ త్రోవలను ఏం చేయబడతాయి? సరళం చేయబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రవర్తన యందు ఎవరికి అధికారం ఇవ్వాలి? ఎవరికి అధికారం ఇవ్వాలి? ఇంట్లో అధికారం ఎవరిది? చెప్పండి. ఇట్లా చూడండి, ఇంట్లో అధికారం ఎవరిది? యజమానుడా కాదా? చెప్పండి గట్టిగా.
అమ్మా చివరిలో ఇటువైపు చూడాలి. అందరమ్మా ఇటువైపు చూడాలి. మీ ఇంట్లో అధికారం ఎవరిది? యజమానుడు. ఆయన ఏం చెప్తే దానికి మీరు ఏం చేస్తారు? లోబడతారా లేదా? చెప్పండి, లోబడతారా? లోబడతారా? కానీ ఇంటిని పాలికి అధికారి ఎవరై ఉండాలి? ఆ యజమానికి కూడా అధికారి ఎవరు? దేవుడు చెప్పిన రీతిగా నీ ఇంటిని పాలి ఏం చేయాలి? నడుచుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఆ రీతిగా నడుచుకుంటావో అప్పుడు నీ త్రోవలన్నీ ఏం చేయబడతాయి? సరళము చేయబడతాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు నటించేవాడిగా ఉండకూడదు. ఇంట్లో ఒకలాగా ఉంటారు, బయటకు వచ్చిన తర్వాత ఇంకోలాగా ఉంటారు కొంతమంది. మందిరంలో ఒకలాగా ఉంటారు, బయటకు వెళ్ళిన తర్వాత ఇంకోలాగా ఉంటారు కొంతమంది. నటిస్తూ ఉంటారు. ఇవన్నీ దేనికి గుర్తు అంటే నక్క స్వభావానికి గుర్తు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా, అటువంటి దురాలోచనలు కానీ, అటువంటి చెడు ఆలోచనలు కానీ, అటువంటి దేశమైన ఆలోచనలు కానీ నీలో ఉండనే నీ ప్రవర్తనలో అధికారం ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఇస్తున్నారా? ఒకవేళ ఈ రోజు వరకు ఇవ్వలేదు అనుకోండి, ఈ రోజు నుంచి నీ అధికారము, నీ ప్రవర్తన అంతటి మీద అధికారము ఎవరికి ఇవ్వాలి? జ్ఞాపకం చేసుకోండి. మాట వినే తత్వం నీలో ఉండాలి. మాట వినేక చాలా మంది లోకంలో గతించిపోతున్నారు. కానీ నువ్వు అటువంటి తప్పులు చేసి నువ్వు మాట వినకుండా ఉండకూడదు. దేవుడు నీ త్రోవలు సరళం చేయాలంటే నువ్వు ఖచ్చితంగా మాట వినాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చదివించండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చదివించండి. త్వరగా చదవాలి. చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము ఏం చేస్తాయి? వింటాయా వినవా? నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఒక ఆయనంత ఉదయాన్నే ఉదయాన్నే ఏం చేసేవాడంటే కొన్ని గొర్రెలన్నిటినీ తీసుకొని, మేకలన్నిటినీ తీసుకొని ఆయన ఏం చేసేవాడంటే ఊళ్ళో వాళ్ళని తీసుకొని ఆయన మేపడానికి తీసుకెళ్ళాడు. ఎప్పుడు? ఉదయాన్నే. ఎప్పుడు? గట్టిగా చెప్పాలి అందరు. ఎప్పుడు? ఉదయాన్నే. మళ్ళా అయిపోతానే ఉదయాన్నే తీసుకెళ్ళి మెప్పి దాన్నింటికి బాగా చూసుకొని మళ్ళా సాయంత్రానికి తీసుకొని వస్తాడు. గమనించండి, సాయంత్రానికి ఆయన తీసుకొని వచ్చేటప్పుడు కల్లా మళ్ళా ఊళ్ళోకి వస్తాయి కదా. ఊళ్ళోకి వస్తానే ఎవరి ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఈయన చెప్పడు, కానీ సాయంత్రం ఆయన వచ్చేసరికి ఎవరింట్లోకి వెళ్ళిపోతాం. చూడండి, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను ఎరుగును. దేవుడిని నువ్వు ఎరిగి ఉండాలి. దేవుడి స్వరాన్ని నువ్వు వినాలి. దేవుడి మాటను నువ్వు వినాలి. నా గొర్రెలు అంటే చూడండి, అన్ని దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ మాట నా గొర్రెలు అంటున్నాడు. నా నీవు ఎవరినంటావు? ఎవరినన్నా చూశారంటే మీరు అని పలకరిస్తాం. కానీ నాని ఎప్పుడంటాము మనము? ఎప్పుడమ్మా నాని ఎప్పుడంటాము? మనము చాలా దగ్గరైనప్పుడు వాళ్ళు నా వాళ్ళు అని చెప్తుంటారు. గమనించండి, దేవుడు కూడా మనకు చాలా దగ్గరైపోయాడు. అప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే నా గొర్రెలు నా పిల్లలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం దేవుడి మాట వినేవారిగా ఉండాలి.
చాలా కోళ్ళన్నీ ఒక దగ్గర ఉన్నాయి. చాలా కోళ్ళు ఉన్నాయి, దాదాపు 500-600 కోళ్ళు ఉన్నాయి, పెంచుతున్నారు. ఆ దారిలో పోయి వాళ్ళు చూసి అరే ఇన్ని కోళ్ళు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు పిలుస్తా ఉన్నారు. దానికి రకరకాల భాషలతో పిలుస్తా ఉన్నారు. ఒక ఆయన దారిలో పోయేవాడు పిలుస్తా ఉంటే ఒక్క కోడి కూడా కనీసం అంటే ఇంటి తిరిగి చూడాలి. కానీ యజమాని వచ్చి ఒక శబ్దం తీశాడు. యజమాని వచ్చి ఏం చేశాడు? ఒక శబ్దం తీశాడు. దానికి అర్థమయ్యే శబ్దం చేశాడు. అవి విన్నాయా శబ్దం? అంతే. ఎక్కడెక్కడో ఉన్నాయి కోళ్ళని ఏం చేశాయి? అన్ని ఒక దగ్గరికి వచ్చేసాయి, తన యజమాని దగ్గరికి వచ్చేసాయి. అందరూ చూసి ఆశ్చర్యపోతారు, నేను ఇంతసేపు పిలిచామే వాళ్ళకనే. కానీ యజమానుడు వచ్చి ఒక్క మాట పిలిచేసరికి అన్ని ఏం చేశాయి? దగ్గరికి వచ్చాయి. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి దగ్గర. నువ్వు మాట వినేవాడివైతే ఎవరి దగ్గరికి వస్తావు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాట వినలేదనుకోండి, నీలో ఏ స్వభావం ఉంది? చెప్పండి గట్టిగా. చెప్పండి. ఇప్పుడు మాట వింటారా? వినరా? వినమనండి. ఎవరో చూస్తాం మేము అనాలే. వింటారమ్మా, మేము చాలా మంచోళ్ళు, మీరు చాలా మంచిదారు. పులివెందుల సంఘస్థులు ఇంకా మంచి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఉందంటే ఇప్పుడు రాదు, మళ్ళా వారం వస్తాం. ఎందుకంటే మాట వింటున్నాం. వారంలో ప్రార్థనలు జరుగుతున్నాయి అంటే జరుగుతాయి, మాకు సంబంధం లేదు. ఎందుకంటే మాట వింటున్నాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మాట వినలేదంటే మీలో ఏ స్వభావం ఉంది? నక్క స్వభావం. హల్లెలూయా, హల్లెలూయా. నక్క ఎప్పుడైనా సరే అది ఎటువంటిది? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది నక్క గురించి. నక్క జిత్తులు మారి నక్క అంటే ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటి? ఓ రోజు కాకి బ్రెడ్ ముందుకు ఎత్తుకొని చెట్టు మీద నిలబడింది. చెట్టు మీద ఉందంట. ఈ నక్క చూసి పైకి ఎక్కలేదు కదా, అది అందదు కదా. అప్పుడు చూసి అన్నదంట, కాకి బావా, కాకి బావా. ఏమన్నది? అంతనే అబ్బా నన్ను ఎవరు పిలుస్తున్నారని కాకి చూసి మాట్లాడలేదు. అప్పుడు నాకు అన్నదంట, అబ్బా నువ్వు పాడితే భలే ఉంటది అని చెప్పి. ఈ స్వరం మాటి మాటికి వినాలనిపిస్తా ఉంటది, ఒకసారి పాడవా అని అడిగింది. అది ఈ నక్క మాటలకి ఏమైపోయింది? పొంగిపోయింది. నీ స్వరము కోకిల మాదిరి ఉంటదన్న. ఇది కాకి ఉండి స్వరం ఎట్లా ఉంటది? కాకిలాగే ఉంటది, అది కోకిల మాదిరి ఉంటుందా? ఇది పొగుడుతానే ఇది ఏం చేసింది? పాడింది. అనగానే ఏమైపోయింది? అది తినేసి. ప్రియ సహోదరి సహోదరా, జ్ఞాపకం చేసుకో, ఇట్లాంటి స్వభావం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మాటి మాటికి మనల్ని పొగుడుతూ ఉంటారు. పొగుడుతున్నారని చెప్పి మనం ఎక్కి పొగకూడదు. ఏదో ఒక రోజు నీ నాశనాన్ని కోరుకునే వాళ్ళే, నీ నాశనాన్ని కోరుకునే వాళ్ళు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నా మాట విను, నీ బ్రతుకు మారుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట నువ్వు గ్రహించు, నీ బ్రతుకును మార్చుకో. ఈ దినాలైన బ్రతుకును మార్చుకో, సరి చేసుకుని బ్రతుకును. ఏమేమి మీలో బలహీనతలు ఉన్నాయో, కొంతమంది నేను చూస్తూ ఉంటాను, ఫోన్లు చూస్తూ ఉంటాను, వాళ్ళ ఫోటోలు ఉండవు, ఎవరో పనికి వాళ్ళ ఫోటోలన్నీ పెట్టుకొని ఉంటారు. ఫోన్లు చేస్తే ఎంత దౌర్భాగ్యం అంటే నేను చెప్పడానికి నాకు కూడా ఒకసారి బాధాకరంగా ఉంటుంది. ఫోన్లు చేస్తే సినిమా పాటలు, దేవుడి మందిరానికి వచ్చి కూర్చుంటారు, మళ్ళా ఏంటి ఫోన్లు చేస్తే సినిమా. మీరు చదివితే కాక నేను ఫోన్ చేస్తే నాకు అదే వినిపిస్తా ఉంటాను.
ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది. ఎందుకు తండ్రి వీళ్ళ స్వభావం మారదా? సవరిస్తాడా? దేవుడు చూసినంత కాలం చూస్తాడు, రోజు నీకు దెబ్బ కొడతాడు. జాగ్రత్త. ఆ భయంకరమైన ఉగ్రతకు నువ్వు పడిపోకూడదు. ఆ భయంకరమైన ఉగ్రతలో నువ్వు ఉండకూడదు. అందుకే దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే ఆయన మాటలు నువ్వు వినాలని చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని ప్రేమించే వారిగా ఉండాలి, దేవుడి మాట వినేవారిగా ఉండాలి, దేవుడి స్వరాన్ని వినే మాట వ్యక్తిగా నువ్వు ఉండాలి. చూడండి, ఇంకో మాట మనం చదువుకుందాం. తొందరగా బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంకొక మాట మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు తెరవండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనము చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకుని, మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా చేయాలి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడు, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏంటి? మనం ఏం చేస్తే అదే మళ్ళా మనకు తిరిగి వస్తుంది. ఏమన్నా బాగా అర్థం చేసుకోండి. ఒకరోజు ఒక వ్యక్తి నాతో చెప్తూ ఉన్నాడు, యవనస్తుడు నాతో చెప్తూ ఉన్నాడు, అన్న రాత్రికాల సమయంలో నేను డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నాను. జాగ్రత్త వినండి. డ్యూటీ ముగించుకొని నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళేటప్పుడు నా ముందర ఒక కుటుంబము వాళ్ళ బండి ఆగిపోయిందని నా చెప్పు. అవునా, మరి ఎట్లాగానంటే ఆ రాత్రికాల సమయంలో వాళ్ళని మేము అడిగాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని అడిగితే వాళ్ళు చాలా దూరం చెప్పారు. ఆయన దాదాపు పొడవే గంట సేపు ఉంటుందని చెప్పారు. అయితే ఆ రాత్రి 1 గంట 2 గంటల ఆ సమయంలో ఎవరు సాయం చేయరు కాబట్టి నేను నా మిత్రుడు కలిసి ఆ బండిలో వాళ్ళని కూర్చోబెట్టి వెనక నుంచి నెడతా వెళ్ళామని నా చెప్పు. అది గడిచిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ సహాయం చేసి నేను 3 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 3 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత ఒకరోజు నా బండి కూడా ఆగిపోయింది అన్న. నేను డ్యూటీకి వెళ్తుంటే నా బండి కూడా ఆగిపోయింది. ఏ రోజైతే నేను సాయం చేశానో, 3 సంవత్సరాల ముందు ఎవరికైతే నేను సాయం చేశానో ఆ వ్యక్తి నా పక్కన వెళ్ళిపోతూ కొంచెం దూరం పోయి మళ్ళా నా కోసం వచ్చాడు. వచ్చి నువ్వు పలానా రోజు నాకు సహాయం చేసావు కదా, ఈరోజు నీ బండి ఆగిపోయింది, నేను సహాయం చేస్తానని చెప్పి అతను కూడా సహాయం చేశాడు. మనము ఏది చేస్తామో అదే మళ్ళా మన దగ్గరికి తిరిగి వస్తుంది. అది నువ్వు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది, మోసం చేస్తే మోసం వస్తుంది, దొంగతనం చేస్తే దొంగతనం వస్తుంది, వ్యభిచారం చేస్తే వ్యభిచారమే తిరిగి వస్తుంది. కాబట్టి సహోదరి సహోదరా, జాగ్రత్తగా చూసుకుని చూడండి. ఆ మాటలు మళ్ళా గమనిస్తాము. మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొని, మీరెట్టి కొలతతో కొలుచుతున్నారో కొలుతులో మీకు అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేయాలి? చెడు చేయకపోయినా పర్వాలేదు, కానీ మంచి చేయండి. దేవుని మాట వినే వారిలో మంచి ఉంటుంది.
ఏముంటది? ఏముంటది? మంచి ఉంటుంది. మీరు మంచి చేయాలని ఎవరు కోరుకుంటున్నారు? ఎవరు కోరుకుంటున్నారు? కానీ ఈనాడు మనుషుల్లో మంచి ఉంటుందా? మంచి కనిపిస్తా ఉందా? ఏమయ్యా చెప్పండి, చెప్పండి గట్టిగా. మంచి కనిపిస్తా ఉందా? 3 పూట్ల తింటూ ఉన్నారు, 3 పూట్ల తింటూ ఉన్నారు. నేనేం తిన్నానో అదే పెడుతున్నాను, నేను ఎక్కడ ఉంచున్నానో అక్కడే ఉంచుకుంటున్నాను, సహాయం చేస్తున్నాను. కానీ చెడు మాటలే వినిపిస్తున్నారు, కానీ మంచి చేయటం లేదు. బాధ పెట్టే మాటలే వినిపిస్తున్నారు, కానీ మంచి చేయట్లేదు. హృదయం నలిగిపోతా ఉంది, హృదయం బాధపడతా ఉంది. ఎందుకు ఈ రీతిగా ఉంటున్నారు? ఎందుకు ఈ రీతిగా ఉంటున్నారు? ఏ రోజు వారిని ఒక మాట అన్నది లేదు, ఏ రోజు వారిని బాధ పెట్టింది లేదు. కానీ తిరిగి ఏమి ఇస్తున్నారు? బాధనే ఇస్తున్నారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఆయన మంచిని ప్రేమించాడు, మంచిని ఇచ్చాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, గుడ్డి వారికి కన్నులు ఇచ్చాడు, గుడ్డి వారిని నడిపించాడు, ఇంకా అనేకులు ఆయన ఆదరించాడు. ఇటువంటి మంచి చేసిన ఆయనకి వాళ్ళు ఏమి ఇచ్చారు? మరణాన్ని ఇచ్చారు, మరణాన్ని ఇచ్చారు. ప్రియ సహోదరి సహోదరా, దేవుని మాట వింటే నీలో మంచి నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆ మాటలో మనం ఇంకోసారి మనం చదువుదాము. మీరు ఎట్టి కొలతతో కొలుతులో మీకు అట్టి కొలతతోనే కొలవబడును. చూడండి, నాకు మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఎవరైనా వచ్చి నాకు సహాయం చేయమని, నాకు ఏదైనా ఇవ్వమని చెప్పి, బియ్యమో వస్త్రాలు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అడిగితే, వాళ్ళు ఇంత చెయ్యా అని నిన్ను అడిగితే, బావినాడు బాగా చూడాలి, ఈ నూతంతా నాకు చెయ్యండి అని నిన్ను అడిగితే నువ్వెంత చేయాలో తెలుసా? ఇంత సహాయం చేయాలి, ఇంత సహాయం చేయాలి, ఇంత సహాయం చేయాలి. మళ్ళా నువ్వు ఏం ఆలోచన చేయకూడదు, మళ్ళా అది నీ దగ్గరికి రావాలని నువ్వు ఆశపడకూడదు. చాలా మంది ఏం చేస్తున్నారు? ఇవ్వడం అయితే ఇస్తున్నారు, చేయడం అయితే చేస్తున్నారు, మళ్ళా నా దగ్గరికి ఏం వస్తుంది అని ఆశపడుతున్నారు. అలా నువ్వు ఆశపడవద్దు, అలా నువ్వు ఆశపడవద్దు. ఇది పోయిందా, పోయి దేవుడు ఇంకోటి ఇస్తాడు నీకు, అంతకంటే మంచిది ఇస్తాడు నీకు. కొంతమంది సాయం చేయండి అంటే ఇంత సాయం చేయండి అంటే దీంట్లో సగం కూడా సాయం చేయలేరు వాళ్ళు. మరి నీకెక్కడి నుంచి వస్తుంది సహాయం? నీకెక్కడి నుంచి వస్తుంది సహాయం? భోజనం చేసినప్పుడు ప్రార్థన చేసుకుంటారా? ప్రభువా, ఇట్టి మంచి ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా, నేను తిరుగుతుండగా నాకు నువ్వు శక్తిని బలాన్ని దయచేస్తున్నందుకు స్తోత్రం. అదే రీతిగా లేని వారికి కూడా ఇటువంటి భోజనమును దయచేయండి తండ్రి ప్రార్థన చేయండి. నువ్వు తిని తృప్తి వింటే సరిపోదు, ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన దేవుడు ఆలకించి లేని వారికి కూడా ఆహారాన్ని దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి మనసు రావాలి అంటే దేవుడి మాటలు వినేవారిగా ఉండాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట. ఎవరి మాట వినాలి? నా గొర్రెలు నా స్వరమును వింటాయి. వింటాయా? వినవా? పక్కన వాళ్ళ స్వరం వింటారా? చాలా మంది ఇదే చేస్తుంటారు. మాట విన్నంతసేపు వింటారు, కూర్చున్నంతసేపు కూర్చుంటారు, పక్కన వాళ్ళు మాట్లాడుతారు. ఇప్పుడు అలా విన్నారు అనుకోండి, మీలో ఎవరి స్వభావం ఉన్నట్లు? చెప్పండి, చెప్పండి గట్టిగా. నక్క స్వభావం. హల్లెలూయా, హల్లెలూయా. నక్క స్వభావం ఉండాలా? దేవుని మాటలు ఉండాలా? దేవుని మాటలు ఉండాలి మనలో. దేవుని మాటలు ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు వినడానికి దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు. ఆయన మాట వింటే
నువ్వు ఆశీర్వాదంతో నింపబడతావు. ఆయన మాట వింటే ఇవన్నీ విషయాల్లో వర్ధిల్లుతావు. ఇప్పుడైనా నీ బ్రతుకులు మార్చుకోమని చెప్పి దేవుడి మాట చెప్తున్నాడు. చదవండి, చివరిగా ఈ మాట చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనాన్ని చదివించండి. త్వరగా చదవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనాన్ని చదివించండి. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మనం ఎవరి సంబంధమైన వారు? దేవుని సంబంధం. చెప్పండి. దేవుని మనం ఎవరి స్వభావం కలిగిన వారు? దేవుని స్వభావం. మరి ఆయన స్వభావం కలిగిన వారు ఎవరి మాటలు వినాలి? దేవుని మాట. ఎవరి మాటలు వినాలి? ఆయన మాటలేదు. నక్క మాటలు వినాలా? నక్క మాటలు వినాలా? వినకూడదు. అట్లాంటి మాటలు మనం వినకూడదు. అట్లాంటి పొగడ్తలకు మనం పడిపోకూడదు. దేవుని మాటలు విను. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మోకరిస్తాం, కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి, కళ్ళు మూసుకున్నాం. స్తోత్రం తండ్రి. చక్కగా తండ్రి మీరు వాక్యం తర్వాత మీరు మాట్లాడేందుకు స్తోత్రం తండ్రి. అవును ప్రభువా, మాలో తండ్రి నఖరాజే స్వభావం ఉండకుండా తండ్రి ప్రభువా, నటించే స్వభావం లేకుండా తండ్రి నీ మాట వినడానికి కృప చూపించండి తండ్రి. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేయండి. అయ్యా అడగండి దేవుడిని, అయ్యా నేను ఇంతవరకు ఒకేలా నటించాను, నేను ప్రార్థన చేస్తున్నట్లుగా నటించానేమో, వాక్యం చదువుతున్నట్లుగా నటించానేమో, నా హృదయంలో వాక్యం గుచ్చుకుంటుంది తండ్రి. పొరపాటున అటువంటి తప్పులు చేసి ఉంటే క్షమించండి ప్రభా. నాతో మీరు మాట్లాడండి ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. యేసయ్యా, యేసయ్యా చెప్పండి. యేసయ్యా, అయ్యా కృప చూపించి బలపరచండి ప్రభా. చక్కగా తండ్రి మీ మాటలు వినిపించినందుకు స్తోత్రం. ఇంకా నువ్వు ప్రభా, అయ్యా ప్రభా స్తోత్రం. ఆయన మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. అవును ప్రభా, నీ మాట వింటే తండ్రి అయ్యా మాలో ఆశీర్వాదం, మాలో దీవెన తండ్రి ప్రభా. నీ భయంకరమైన దినాల్లో అయ్యా కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతించే వారిగా ఉండడానికి కృప చూపించి బలపరచండి ప్రభా. లేవనెత్తండి తండ్రి, నీ ఆశీర్వాదాన్ని దయచేయమని కోరుతున్నాం తండ్రి. క్షేమం దయచి మీరే అన్ని విషయాలు వర్ధిల్లొచ్చి మీ దాసుడైన ప్రభా నన్ను కూడా నీ శిలువ చాటున మరుగుపరిచి చక్కని వర్తమానాన్ని మీరు అందించినందుకు మీకు స్తోత్రాలు చేస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీకు జరగబో కార్యక్రమాలకు కూడా మీరే తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.